శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ దత్తాత్రేయాయ గురుభ్యో నమః. ఆశ్వయుజ మాసం పాడ్యమి రోజు నుంచి మొదలుపెట్టి నవమి వరకు అమ్మవారి ఉత్సవాలు భారతదేశం అంతటా జరుపుకుంటాము. నవమి అయిపోయిన తర్వాత దశమి రోజున దసరా మరియు విజయదశమి అనే పేరుతో ఉత్సవాలను అనేది జరుపుకుంటాము. పర్టికులర్గా ఈ ఆశ్వయుజ మాసం అష్టమి రోజున, శుక్లపక్ష అష్టమి రోజున ఎవరైతే చండీ యాగాన్ని కానివ్వండి, లేకపోతే నవచండీ యాగాన్ని కానీ చేసుకుంటారో వారి ఇంటిలో ప్రాంగణంలో, వారి ఇంటి ప్రాంగణంలో కానివ్వండి, లేకపోతే ఏదైనా గుడి పరిసర ప్రాంతాల్లో కానివ్వండి, ఎవరైతే చండీ యాగాన్ని చేసుకుంటారో వారికి ఖచ్చితంగా శత్రుబాధ నిర్మూలన జరిగి అప్పటి వరకు వారికి పీడిస్తున్న గ్రహ బాధలు, అంతేకాకుండా అప్పటి వరకు వారి ఇంటిపైన ఏదన్నా క్షుద్ర ప్రయోగాలు చేసుకుంటే ఆ క్షుద్ర ప్రయోగ బాధలు కూడా నిర్మూలిస్తాయి అనడంలో అతిశయోక్తి అనేది లేదు. ఈ విషయాన్ని గురించి తంత్రశాస్త్రాల్లో కూడా ప్రస్తావన ఉంది. అయితే ఈ 9 రోజులు అమ్మవారు ఒక్కొక్క స్వరూపంలో ఉండి భక్తుల చేత పూజల్ని అందుకుంటుంది. అయితే ఈ అమ్మవారి యొక్క ఏ స్వరూపాన్ని పూజిస్తే మనకు పీడిస్తున్న గ్రహ బాధలు పోతాయో, జ్యోతిష్య శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం ఏ అమ్మవారిని పూజిస్తే ఏ గ్రహం యొక్క శాంతి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందులో 9 అమ్మవారి యొక్క 9 విభిన్న రూపాల్లో మొదటి రూపాన్ని శైలపుత్రి రూపము అని అంటారన్నమాట. అయితే ఈ అమ్మవారు సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపం అన్నమాట మర్చిపోకూడదు. ఎందుకంటే దక్ష ప్రజాపతి తాను చేస్తున్న యజ్ఞంలో తన భర్త అయిన శివుణ్ణి అవమానించిన కారణంగా సతీదేవి ఆ అగ్నిగండంలో దుంకి తన ప్రాణాన్ని త్యజించింది, తన దేహాన్ని త్యజించింది. తర్వాత ఈ అమ్మవారే సాక్షాత్తు హిమత్ పర్వతుని పుత్రికగా జన్మించింది. సంస్కృత భాషలో శైలము అనగా పర్వతము అని అర్థం. కాబట్టి ఈ అమ్మవారిని శైలపుత్రి అనే పేరుతో పిలుస్తారు. జ్యోతిష్య శాస్త్ర గ్రంథాల ప్రకారం చూసినట్లయితే, కొన్ని జ్యోతిష్య శాస్త్ర సూత్రాల ప్రకారం చూసినట్లయితే ఈ శైలపుత్రి అమ్మవారు చంద్రగ్రహానికి అధిపతిగా ఉంటుంది. ఎవరైతే ఈ శైలపుత్రి అమ్మవారిని నిష్ఠగా నియమంగా పూజించడం జరుగుతుందో వారికి తమ జాతక చక్రంలో చంద్రగ్రహానికి సంబంధించిన ఏదైతే బాధలు ఉంటాయో ఆ బాధలు ఖచ్చితంగా తీరుతాయి. అయితే ఈ శైలపుత్రి అమ్మవారు వృషభాన్ని వాహనంగా కలిగి ఉంటుంది. కాబట్టి ఈ అమ్మవారిని వృషభరూఢ అనే పేరుతో పాటు పిలుస్తారన్నమాట. ఈ అమ్మవారు 2 చేతుల్ని కలిగి ఉంటుంది. ఈ 2 చేతుల్లో మొదటి చేతిలో త్రిశూలాన్ని కలిగి, రెండవ చేతిలో కలువ పువ్వుని కలిగి భక్తులకి ఆమె యొక్క కరుణను భక్తులపైన చూపిస్తుందన్నమాట. కాబట్టి జ్యోతిష్య శాస్త్రంలో చంద్రగ్రహం వల్ల బాధలు పడేవారు జ్యోతిష్య శాస్త్ర ప్రకారము జాతక చక్రంలో చంద్రగ్రహం వల్ల బాధలు పడేవారు ఎవరైతే ఉన్నారో ఈ వృషభరూఢ లేకపోతే శైలపుత్రి అనే అమ్మవారిని గనక పూజిస్తే మీ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా పోతుంది. ముఖ్యంగా నంబర్ 2, నంబర్ 11, నంబర్ 29 ఈ 3 నంబర్స్ న్యూమరాలజీ ప్రకారం ఈ 3 నంబర్స్ నంబర్ 2 అనగా చంద్ర భగవానుకి సంబంధించిన నంబర్స్. కాబట్టి ఈ నంబర్స్లలో అంటే ఈ తేదీలలో పుట్టిన వారు ఈ అమ్మవారిని ఆరాధించడం మూలంగా చాలా అద్భుతమైన రిజల్ట్స్ అనేది చూడటం జరుగుతుంది. అంతేకాకుండా జ్యోతిష్య శాస్త్రాల్లో అంటే జాతక చక్రంలో చంద్ర భగవానుడు కనుక నీచ స్థితిలో ఉన్నా కానివ్వండి, లేకపోతే చంద్ర భగవానుడు శత్రుస్థానాలలో కూర్చొని ఉన్నా కానీ, లేకపోతే చంద్ర మహర్దశ, చంద్ర అంతర్దశ నడిచే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఈ అమ్మవారిని పూజిస్తే అద్భుతమైన రిజల్ట్స్ అనేది చూస్తారు. అయితే ఈ అమ్మవారికి సంబంధించిన ఒక మంత్రాన్ని నేను ఇక్కడ ఇస్తాను. ఆ మంత్రాన్ని ఆ రోజు అంటే మొదటి రోజు అమ్మవారు కూర్చున్న మొదటి రోజు ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు అమ్మవారి ముంగట జపించడం మూలంగా మీకు ఆ చంద్ర భగవాని యొక్క బాధ గ్రహపీడ అనేది తొలగిపోతుంది. ఆ మంత్రము ఓం దేవి శైల పుత్రియై నమః. గుర్తుపెట్టుకోండి, ఓం దేవి శైలపుత్రియై నమః. కాబట్టి ఈ మంత్రాన్ని మొదటి రోజు అమ్మవారి దగ్గర కూర్చొని మీకు వీలైనంత సార్లు ఈ మంత్ర జపాన్ని చేసుకుంటే చంద్రగ్రహ బాధ
ఖచ్చితంగా తొలగిపోతుంది. అంతేకాకుండా రెండవ రోజు అమ్మవారిని ఏ రకంగా పూజించాలి, అమ్మవారి యొక్క స్వరూపం ఏంది, ఆ అమ్మవారికి సంబంధించిన మంత్రం ఏముంది, ఆ మంత్రం వల్ల జ్యోతిష శాస్త్రరీత్యా ఏ గ్రహం యొక్క శాంతి జరుగుతుంది అనేది తర్వాత వీడియోలో చెప్తాను. ధన్యవాదాలు. హరే కృష్ణ.